కోడలికి ఏం చెప్పింది? బుద్ధి చెప్పింది. ఏమని చెప్పింది? భర్త మీద అరవద్దు అని చెప్పింది. వాళ్ళ రూమ్లోకి పోయి భర్తనేమంది? నల్లమొకపోడా భోజనం చేస్తే కదా అంది. తాను చేయందే చెప్పిందన్నమాట. తాను పాటించందే ఇతరులకు చెప్పింది. తాను పాటించందే తన కోడలకు చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. పూర్ణ హృదయముతో మనల్ని ప్రేమించమని చెప్పిన దేవుడు మొదట ఆయన ఏది చేసినా పూర్ణ హృదయముతోనే చేస్తాడు. ఒకసారి చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒక్కసారి. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. మేలు ఏం చేస్తాడట? ఏ హృదయంతో చేస్తాడట? మనం ఎవరు ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చినాం అనుకో, సగం ఇష్టంతో చేస్తాం, సగం కష్టంతో చేస్తాం. కానీ దేవుడు మనకు మేలు చేస్తే, మనలను నాటితే, మనలను దీవిస్తే, మనలను పట్టించుకుంటే పూర్ణ హృదయముతో పట్టించుకుంటాడన్నమాట. మనలను ప్రేమించినా కూడా దేవుడు పూర్ణ హృదయముతో ప్రేమిస్తాడు. అంటే హృదయములో నీవు తప్ప ఎవరు లేరన్నమాట దేవునికి. మొదట నీవొక్కడవే ఆయన హృదయము నిండా ఉన్నావు. నీవొక్కదానివే దేవుని హృదయము నిండా ఉన్నావు. దేవుని హృదయములో నీవు తప్ప వేరొకరికి చోటు లేదు. గుండెల నిండా నిన్నే ప్రేమిస్తున్నాడు. 99% కూడా కాదు, 100% తన హృదయములో నీకు స్థానం ఉంది అని చెప్తూ పూర్ణ హృదయంతో ప్రేమిస్తాడు. అసలు మొదట పూర్ణ హృదయంతో యేసయ్య తండ్రి అయిన దేవుడు ఎవరిని ప్రేమించాడంటే యేసయ్యను ప్రేమించాడు. ప్రేమించి నీవు నరకానికి పోతున్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆయనకు దూరం అవుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేసయ్యను హృదయములో నుండి బయటికి తీసేసి 100% నిన్ను ప్రేమించాడు అని చెప్తున్నా. ఒకసారి చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు, ఇక్కడ చూడండి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనకాడలేదు. హల్లెలూయా. నేను మాట చెప్తాను. జనరల్గా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. మనకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అనుకోండి. ఎలాగైనా నాకున్న ఒక కొడుకు నేను డ్రెస్ కొనాలి, వాడిని షాపింగ్ చేయించాలి అని ఆశపడ్డాను. 4 డబ్బులు దొరికినాయి సమయానికి. తీరా మన మందిరానికి, మన సన్నిధికి, మన చర్చికి వస్తున్న ఒక పేద విధవరాలు యొక్క కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళకు కూడా వస్త్రాలు లేవు. నీ కొడుకు ఆమె కొడుకు ఇద్దరు సరి సమానం అనుకో. నీ కొడుకు వస్త్రాలు తీసి వానికి ఇస్తావా? పోనీ భర్త కొంచెం ఇచ్చిండు అనుకో, భార్య ఏం చేస్తుంది? నల్లమొక పోడా, ఈ పోరని ఎట్లా చర్చికి తీసుకురావాలి నేను? మనకంటే లేకపాయ, ఉన్న ఒక్క పోరని కన్నా ఉండాలని అద్దా. అందరికి దానం చేసి అడుక్కునేటట్టు అయినవు. లాస్ట్గా పోరనికి ఉన్నవి కూడా మందికి దానం చేస్తేవి అని ఏమంటది భార్యని. లేక భార్య దానం చేస్తే భర్త అయినా అలా అంటాడు అనే అవకాశం ఉంటుంది. అంటే గుండెల నిండా ప్రేమ లేదు, కానీ తండ్రి అయిన దేవుడు తన కొడుకే సర్వంగా బ్రతుకుతున్నవాడు తన సొంత కుమారుని తీసి ఎవరి కొరకు అప్పగించాడు? పనికి మాలిన మన కొరకు అప్పగించాడు. అంటే నీ మీద నా మీద యేసయ్యకి ఎంత ప్రేమ ఉన్నది చెప్పరేంటండి?
పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నాడు. 100% ప్రేమ ఉంది మన మీద యేసయ్యకు. పూర్ణ హృదయముతో ఆయన మనల్ని ప్రేమించి నన్ను ప్రేమించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను ఎలాగైతే నిన్ను ప్రేమిస్తున్నానో నీవు కూడా నన్ను అలాగే ప్రేమించాలని యేసయ్య కోరుకు. ఈ కోరిక న్యాయమా కాదా? భర్త భార్యను ప్రేమించి భార్య దగ్గర నుండి అంత ప్రేమ దొరకలేదనుకో, సమస్య ఎదురవుద్దా కాదా? భార్య భర్తను ఎంత ప్రేమించిందో భర్త భార్యనంత ప్రేమించకపోతే కూడా సమస్య అనేది ఎదురవుతుంది, బాధ అనిపిస్తుంది, గాయమవుతుంది. అలాగే యేసయ్యకు కూడా గాయమవుతుంది. ఏంటి ఆ గాయం అంటే, ఆయనేమో నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు, అడుగడుగునా పూర్ణంగా మేలు చేయాలని చూస్తూ ఉన్నాడు, నీ వెనకాలే తిరుగుతున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా వింటున్నాడంటే అర్థమైంది. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా వింటున్నాడు, ఉద్యోగంలో ప్రార్థన చేసినా వింటున్నాడు, హాస్పిటల్లో ప్రార్థన చేసినా వింటున్నాడు, నువ్వు పని చేస్తున్న చోట ప్రార్థన చేసినా వింటున్నాడు. అంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాలే దేవుడు, నువ్వు వద్దన్నా నీ వెనకాలే తిరుగులాడుతున్నాడు. రమ్మని ఎన్నడైనా ఆహ్వానించిన యేసయ్యను. మనం ఊరికి పోతున్నాం, బజార్కి వెళ్తున్నాం, ప్రార్థన చేసి యేసయ్య నాతో రమ్మని ప్రార్థన చేసినావు ఎప్పుడన్నా? కానీ ఆయనకు గౌరవము లేకున్నా, నువ్వు రమ్మని తోలుకొని పోకపోయినా నీ వెనకాలే తిరుగుతున్నాడు. ఎంత ప్రేమని పిచ్చి పట్టింది యేసయ్యకు నువ్వంటే నేను చెప్తున్నా. కానీ మనకు లేదది. ఎక్కడ నువ్వున్నా, ఏ చోట ప్రార్థన చేసినా, ఏ ప్రాంతములో నువ్వు విజ్ఞాపన చేసినా నీ ప్రక్కనే ఉండి నీ ప్రార్థనను గౌరవిస్తున్నాడు. పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించుచు నీ ప్రార్థన వింటున్నాడు. నిన్ను కూడా పూర్ణ హృదయముతో ప్రేమించమని అడుగుతూ ఉన్నాడు. అది దేవుడు చెప్పే మాట. ఎందుకు మరి? పూర్ణ హృదయముతో ప్రేమించితే 2 లాభాలు, ప్రేమించకపోతే ఒక నష్టం ఉంది. అందుకు చెప్తున్నాడు యేసయ్య. ఆయనను పూర్ణ హృదయముతో ఎందుకు ప్రేమించాలి, ప్రేమించకుంటే ఏమవుతుందో ఒక మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. యోబు గ్రంథము 36వ అధ్యాయం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. చాలు. హృదయపూర్వకముగా భక్తి అంటే ఆయనను ప్రేమించకపోతే లోపల ఏముంటుందట? ఏముంటుంది? క్రోధం అంటే కోపము. క్రోధం అంటే కోపము మించింది. క్రోధం అంటే ఒకరిని చంపేద్దామన్న భీకరమైన పగకు దారి తీసే లక్షణం. హృదయపూర్వకంగా నీవు దేవుణ్ణి ప్రేమించలేదనుకో, నీలోనికి ఏమొస్తుందట? ఒక పాపం అనేది వస్తుంది. అది ఏం చేస్తుందంటే, కొంత పిండి ముద్దంతయు పులియజేసినట్టు నీలో ఉన్న రవ్వంత పాపం, అలిగే స్వభావం, కోపగించే స్వభావం, కొంత పగ పెట్టుకునే స్వభావం, ద్వేషం పెట్టుకునే స్వభావం, మాట్లాడకుండా ఉండే స్వభావం, ఈ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి నీలో ఉన్న ఆ భక్తిని పూర్తిగా చంపేస్తుందని చెప్తున్నా. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే ఆ హృదయంలో యేసయ్య తప్ప ఎవ్వరు ఉండొద్దు. మనం ఎక్కడి పాట అక్కడనే, యేసయ్య పాట యేసయ్యనే, అన్యుల పాట అన్యుల దగ్గరనే. యేసయ్యను గూర్చి పలకకుండా నువ్వు ఒక మాట మాట్లాడద్దని చెప్తున్నా. యేసయ్యను గుండెల నిండా నింపుకోవాలి, పూర్ణముగా యేసయ్యను ప్రేమించాలి. అంటే దేనికి యేసయ్యకు మించి నువ్వు అవకాశం ఇవ్వద్దు. యేసయ్యే మొదట ఉండాలి, యేసయ్యే ప్రథమముగా ఉండాలి.
యేసయ్యకే మొదటి స్థానం ఇవ్వాలి. అయితే ప్రియులారా, మనలో పూర్ణముగా దేవుణ్ణి ప్రేమించకపోతే మనలో చిన్న చితక ఉన్న పొరపాట్లు ఉన్నాయి చూడు, అవి రాను 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 మనలో ఉన్న భక్తిని, ప్రేమను, మంచితనాన్ని, నీతిని తినేసి ఒక జబ్బు వస్తుంది మనకు. ఆ జబ్బు ఏంటిదో ఒకసారి చూపించి నేను ముందుకు సాగిపోతాను. యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. యెషయా 5:20 తెలుగు వచనాలు చదవండి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొని వారికి శ్రమ. చాలు. కీడును ఏమనుకుంటున్నారట కొంతమంది? మేలు. ఇంకా తర్వాత మేలును కీడు, చీకటిని వెలుగును, తీపిని చేదును. వీళ్ళకు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, సహజంగా జ్వరం వచ్చింది ఒక మనిషికి, ఏది తిన్నా టేస్ట్ ఉండదు, చేదు అనిపిస్తుంది. మరి చేదు తింటే తీపి అవుతుందా జ్వరం వచ్చిన వాళ్ళకు? ఇప్పుడు తీపి తింటేనేమో తీపి ఏర్పడదు, ఓకే. అదే మరి చేదు తింటే తీపి అనిపిస్తుందా కనీసం? అంటే మనకు శరీరానికి వచ్చిన జబ్బు సగమే, సగం జబ్బే. ఈ సగం జబ్బుకే మనం తలపానం తోకకత్తది. మనం ఎక్కడ పరేషాన్ అవుతాం, హాస్పిటల్ తిరుగుతాం మనం, భయం వేసి బతకమేమో అని, అవునా? కానీ ఆత్మకి ఏం రోగం వచ్చింది? సగం జబ్బు కాదు, పూర్తి జబ్బు వచ్చింది. కీడునేమో మేలనుకుంటున్నారు, మేలునేమో కీడు అనుకుంటున్నారు. భక్తున్నేమో భక్తిహీనుడు అనుకుంటున్నారు, భక్తిహీనులనేమో భక్తులు అనుకుంటున్నారు. మంచి మార్గమేమో దుర్మార్గం అనుకుంటున్నారు. వీళ్ళకి రోగం మళ్ళీ బయటోడు చెప్పినా అర్థం కాదు. ఇక అర్థమైంది నేను చెప్పింది? ఇది తీపి అని చెప్తే వాళ్ళకి అనిపించదు తీపిగా, అది తీపి కాదని వితండవాదం చేస్తారు. ఇది చేదు అని చెప్పినా కూడా వితండవాదం చేస్తారు. ఎందుకంటే వారి జబ్బు ముదిరిపోయింది. అలా ముదిరిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించడంలో విఫలమైపోయారు. ముందు పెద్ద అనిపించదు, ముందు రవ్వంత ఒకటే లక్షణం ఉంది. ఒక లక్షణం మన జీవితంలో దేవునికి నచ్చంది ఉంది, ఒక అలవాటు. దాన్ని తీసేసుకోవడానికి, అది కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయక, ప్రార్థన చేయక వదిలేస్తే దానికి ఇంకోటి జోడొస్తుంది. ఇప్పుడు ఎన్నైనా ఒకదానికొకటి కలిసి రెండు కలిసినాక వీళ్ళ సౌండ్ విన్నాక మూడోది వస్తుందా రాదా? మనం ఎక్కడన్నా పోయినాం అనుకోండి, ఓ ప్రాంతానికి, ఒక విశ్వాసి దారెంబడి పోతా అంటే ఇంకో విశ్వాసి కలిసిండు. ఇప్పుడు వీళ్ళ ముచ్చట కొంచెం సౌండ్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఆ పక్కకున్న మూడో విశ్వాసి కూడా మెల్లగా వస్తుంది. ఇక ముగ్గురు ఏకమైన ఆగుతారా? 3 కప్పులు ఒక్కడు ఉంటే ఆగుతాయా? ఆగాయి. ఇప్పుడు ఎన్నో కప్పు వస్తుంది, మళ్ళా 4వ కప్పు వచ్చి మీద కప్పు పడుతుంది. కప్పు పడ్డాక నీడ దొరికినాక ఇంకెక్కువ మాటలు అవుతాయి. అంటే మన హృదయములో కూడా ఒక పొరపాటు ఉండనిస్తే అది రాను 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 వ్యాపించి మంచి లక్షణాలను కూడా తనలో కలుపుకొని రాను రాను ఒక జబ్బు, కీడును మేలనుకునే జబ్బు, మేలును కీడనుకునే జబ్బు, తీపిని చేదనుకునే జబ్బు, చేదును తీపి అనుకునే జబ్బు మనకు వచ్చాక ఇక దేవుని సన్నిధిలో ఏది మంచో మనకు తెలియదు, ఏది చెడో మనకు తెలియదు. మనం ఎన్నుకున్నదే మంచిది అనుకొని పోతాం. ఇక ఎవరు చెప్పినా వినం. ఆ లక్షణం మనలోనికి రావద్దు, ఆ జబ్బు మనకు రావద్దు అంటే నీవు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. హల్లెలూయా. ఆ జబ్బు రావద్దని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులకు వచ్చింది.
ఆ జబ్బు రావద్దని దేవుడు కోరుకుంటూ మీరు పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒక్క మాట. పూర్ణ హృదయముతో ప్రేమించనందుకే, దేవుని మాట విననందుకేమో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో వెట్టి చాకిరి బానిస జీవితం బతికారని చెప్పాను. ఏం చెప్పాను? మాట శ్రద్ధగా విననందుకే 430 సంవత్సరాలు ఘోరమైన జీవితాన్ని అనుభవించారు. ఓకే, దేవుడు బయటికి తీసుకొచ్చాడు, అరణ్యంలో నడిపిస్తున్నాడు. మరి ఇప్పుడన్నా ఏం కావాలి? కనీసం బుద్ధి రావాలనా వద్దా? 4 తన్నినాకనన్నా ఏం కావాలి? బుద్ధి రావాలి. రాలేదు, ఈ తన్నులే అలవాటు అయినాయి అనుకో, ఇక ఎవడేం చేస్తాడు? ఎన్ని కొట్టినా ఇది శోధన అనుకుంటే ఎవడేం చేయడు. దేవుడు కొడతాడు అనుకుంటే బుద్ధి మారుతుంది. నేను సేవకుని చూసిన, ప్రార్థన చేసేది లేదు, బైబిల్ చదివేది లేదు, ఏండ్లు చూసిన నేను ఇట్లా స్నేహం చేసి, మళ్ళీ శ్రమలు వస్తూ ఉంటే ఇది శోధన అంటాడు. అరే నేనన్నా వారికి నాకోసారి వాదన జరిగింది. ఏంటంటే మనం ఏం చేస్తాను అని సైతాను మన మీద దాడి చేస్తాడు. ఏమైనా దాడి అంటాడు, ఏమైనా శోధన అంటాడు, ఏమైనా చీకటి అంటాడు. నేనన్నా ఈ చీకటి అయితే దేవుడు పంపించింది కాదు. మనము ప్రార్థన చేయక, బైబిల్ చదవక, సేవ చేయక మన మీదకి వచ్చిన జబ్బు అని చెప్పిన నేను. క్రైస్తవులకు చాలా ఒకటి అలవాటు, ఏదైనా శోధనే అంటారు. నేను చెప్తున్నా, మనము మన గుణాన్ని మార్చుకోవాలి. దేవుడు కొట్టుచున్నప్పుడు మార్చుకోవాలి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిస బతికి అరణ్యంలోకి వచ్చినప్పుడు ఇప్పుడైనా ఏం చేయాలి? కనీసం అకల్ మే దిమాఖతో ఏం చేయాలి? కొంచెం మార్చుకోవాలి. గన్ని సంవత్సరాలు బతికిన ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని గడ్డి తినాలని నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేసిండ్రంటే, దేవుడు పూర్ణ హృదయముతో ప్రేమించమంటే ప్రేమించుడు లేదు. మళ్ళా ఎంతమంది బయలుదేరేటప్పుడు 6 లక్షల కాల్బలం, అంటే 6 లక్షల మంది వీరులు, పాదచారులు అన్నమాట. అంటే ఎన్ని వందల కిలోమీటర్లైనా మైళ్ళైనా నడవగలిగిన సైనికులు అని అర్థం కాల్బలము అంటే. అయితే ఈ 6 లక్షల మంది కాల్బలాలకు భార్యలు ఉంటారు కదా, ఎంతమంది అయింది ఇప్పుడు? 6 లక్షలు ఇంటూ 2 ఎంతమంది? 12 లక్షలు. వాళ్లకు తల్లిదండ్రులు ఒక్కరని ఉంటారు కదా, 12 ఇంటూ 12 + 6 ఎంత? 18. అందరు కలిసి పోరగాళ్ళు 2 లక్షలు ఉండరా? మొత్తం ఎంతమంది? 20 లక్షల మంది బయలుదేరితే 2 చేరిండ్రు కనాను. ఎంతమంది? ఎందుకు చేరిండ్రు మరి? ఇప్పుడు గుడికి అందరు వచ్చిండ్రు, నా గుడికి, యేసయ్య గుడికి వచ్చిండ్రు. ఇంట్లో ఎంతమంది పోతారు? మేము నమ్మి బాప్తిజం పొందిన అందరూ వస్తామంటారా? 20 లక్షల మందిలో అన్ని సున్నలు పోయినాయి. ఎన్ని మిగిలినాయి? 2. ఎందుకు మిగిలినాయో తెలుసా? ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 11, 12 చదవండి ఒకసారి. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప ఎవరును చూడరని ప్రమాణము చేశాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి. కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవడును మరి పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమించలేదు, అనుసరించలేదు, వెంబడించలేదు అన్నాడు.
20 లక్షల మంది జనాభాలో యేసయ్యను పూర్ణ మనస్సుతో ప్రేమించింది ఎంతమంది అండి? ఆ ఇద్దరిలో మనం ఉంటాం మరి? ఉంటాము అని కూడా చెప్పలేకపోతున్నారు కనీసం. అది మన భక్తి. ఉండాలి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలండి. వారే కాలేబు యెహోషువాయే కనాను దేశములో ప్రవేశించారు, అడుగు పెట్టారు, స్వతంత్రించుకున్నారు. మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండు. అవి ఎందుకు నెరవేర్తలేవు? ఎరికేనా మీకు? ఎందుకు? అది తప్పన్న, వాగ్దానాలు ఇచ్చుడు తప్పు కాబట్టి నెరవేర్తలేవు. అంతేనా? మనుషులకు ఏది ఆటకు దొరుకుతుందే, ఏది మంచిగా అనుకూలంగా దొరికితే దాన్నే వాడుకుంటారు. అది మానవ నైజం. దేవుడు ప్రమాణము చేసిన వాగ్దానము ఇద్దరు మాత్రమే స్వతంత్రించుకున్నారు, పూర్ణ హృదయముతో ప్రేమించ. అసలు పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏంటిదో, అసలు ఎందుకు ప్రేమించలేకపోతున్నారు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఇది చూడండి, పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? అదా పూర్ణ హృదయము అంటే ఆ హృదయములో అతనికి తప్ప వేరొకరికి స్థానము లేదని అర్థం. ఇప్పుడు మన హృదయంలో యేసయ్యకు తప్ప దేనికి స్థలం ఉండొద్దని కోరుకుంటున్నాడు. మరి పెళ్ళాన్ని ఎందుకు ఇచ్చినావు అయ్యా? అవ్వని ఎందుకు ఇచ్చినావు? కొడుకులను ఎందుకు ఇచ్చినావు? పిల్లల్ని ఎందుకు ఇచ్చినావు? అన్నీ ఇచ్చిన తర్వాతనే కోరుకుంటున్నాడు. భక్తులందరూ అందుకే పూర్ణ హృదయముతో ప్రేమించడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది పాస్ అయ్యారని చెప్తున్నారు. అబ్రహాముకు లేక కుమారుని ఇచ్చిండు. అవునా? 100 సంవత్సరాలకు ఎవడు ఇవ్వన్నాడే? 4 రోజులు అయితే కాటికి పోతాడు దూర. అవునా? కాటికి పోయే వయసుకు కుమారుని ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అంత కొడితే 13-15 సంవత్సరాలు కూడా ఆగలేదు, నీ కొడుకుని నాకు ఇవ్వన్నాడు. లేక ప్రార్థన చేసి ఏడ్చి ఓ కొడుకును కన్న తర్వాత ఆ కొడుకును అమ్మేయమన్నాడు అనుకో దేవుడు. ఇస్తావా? లేక ఇద్దరు భార్యాభర్తలు ఉపవాసం ఉండి ఓ 15-20 సంవత్సరాలకు పండంటి కొడుకు పుట్టిన తర్వాత భర్త ఏం చేసిండు? సరేమ్మ, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఇంకా పిల్లల్ని ఇస్తాడు, ఈ అబ్బాయిని మనం దేవునికి అప్పగిద్దాం, సేవకు అప్పగిద్దాం, లేకపోతే సేవకునికి మనం దత్తత ఇచ్చేద్దామని భర్త అన్నాడు అనుకో. భార్య ఏమంటది? దేవుడిచ్చిన దాన్ని ఇతరులకు ఇయ్యచ్చా? భద్రంగా కాపాడుకోవాలి. ఇచ్చిన వాడిని అల్లారు ముద్దుగా పెంచుకొని ప్రయోజకుని చేయాలని ఇద్దరు ఈ ముచ్చట ఇక్కడనే సమాధి చేస్తారు. ఇక బయటికి పోయేది లేదు, సేవకునికి ఇచ్చేది లేదు, అప్పగించేది లేదు. మళ్ళా వాడు పెరిగి మీసాలు గడ్డాలు వచ్చి తిరుగుబోతు అయినాక అప్పుడు అన్ని పట్టుకొచ్చి ఏం చెప్తారు? అయ్యా ప్రార్థన చెయ్యి, నా కొడుకు గుడికి రావాలి. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? మీకు నచ్చినట్టు పెంచి ఇప్పుడు దేవునికి ఇచ్చి. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఆ 100 సంవత్సరాల వయస్సులో ఇచ్చిన కుమారుని మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. ఆయన నా ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నాక తీరా వచ్చినాక ఏం చేసిందంటే, నీ కొడుకు నాకు కావాలన్నాడు. ఇంతకు ముందు పూర్ణ హృదయంతో ప్రేమించాడు, ఇప్పుడు ఆ పూర్ణ హృదయములో 50%, 60% ఎవరు భర్తీ అయ్యారు? ఎవరైండు? అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు భర్తీ అయిండు. భర్తీ అయినాక దేవుడు వచ్చి ఏం చేసిండు? నీ కొడుకు కావాలి, నీ భార్య కావాలని అడగలే, నీ ఆస్తి కావాలని అడగలే, నీ అంతస్తు కావాలని అడగలే. ఎందుకు అడగలే అంటే ఆయన హార్ట్లో లేవు, ఆయన పక్కకు ఉన్నాయి కానీ ఆయన హృదయంలో లేవు. భార్య ఆయన హృదయంలో లేదు, ఆస్తి ఆయన హృదయంలో లేదు, అంతస్తు ఆయన హృదయంలో లేదు, అధికారం ఆయన హృదయం లేదు. ఇప్పుడు ఆయన హృదయంలోకి వచ్చింది కొడుకు. అందుకు కొడుకుని అడిగాడని చెప్తున్నా.
ఇలా ప్రతి భక్తునికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు అడ్డొస్తారని చెప్తున్నా. హల్లెలూయా. ఎవరెవరు? నా కొడుకు నన్ను గుడికి రాలేదని ఇంట్లో ఉన్నది అనుకో, ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినట్టు? దేనికి అడ్డం వచ్చినట్టు? నా భార్య నన్ను రానియలేదన్నా, ఇయ్యాలది అనుకున్నాం అని ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు అనుకో, ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినట్టు? మీరేమనుకుంటారో తెలుసా? మాకు ఇది ఎప్పటి నుంచో జరుగుతుందన్నా కానీ ఇక సండే ఎక్కువైంది అని మనం అనుకుంటాం. కానీ అసలు ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా? నీ హృదయములో పూర్ణంగా దేవుణ్ణి ప్రేమించడానికి బదులుగా నీవు వ్యక్తులను నింపుకున్నావు, వస్తువులను నింపుకున్నావు, ఉద్యోగాలను నింపుకున్నావు, పదవులను నింపుకున్నావు, ధనమును నింపుకున్నావు. గనకనే నీ హృదయము పూర్ణముగా దేవుణ్ణి ప్రేమించలేక నీలో దుర్గుణాలు నీ నుండి దూరము కావట్లేదని చెప్తున్నా. హల్లెలూయా. 430 సంవత్సరాలు నరకయాతన అనుభవించినా కూడా 430 సంవత్సరాలు నరకయాతన అనుభవించిన తర్వాత కూడా వారికి బుద్ధి రాలేదు అని చెప్తున్నాను. మనం ఎవరి పిల్లలం? హల్లెలూయా. మనం ఎవరి పిల్లలం? యేసయ్య పిల్లలం కాదు, ఇశ్రాయేలీయుల పిల్లలం. అవునా? అబ్రహాం పిల్లలం. ఇప్పుడు అబ్రహాం సంతానానికి ఏం లక్షణం ఉన్నది? 400 సంవత్సరాలు నరకయాతన అనుభవించిన బయటకు వచ్చినాక మళ్ళీ గిట్ల దులిపింది అన్నట్టు. ఏం దులుపుతుంది? బూడిది. నేను అనలేను ఆ మాట, అంటే మా అయ్యగారు అట్లా అంటారు మళ్ళా. అవునా? ఏం దులిపింది? బూడిదలో నుంచి బయటకు వచ్చి దులిపింది. మనము కూడా ఎంత నరకయాతన అనుభవించినా మళ్ళా బయటికి వచ్చేసరికి మనము దులిపి వస్తూ ఉన్నామన్నమాట. ప్రియులారా, మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరు అడ్డొచ్చినా నేను చెప్తున్నా పక్కకు పెట్టాలి, కొట్టొద్దు. మళ్ళా భార్య ఆదివారం లేచి అరిసింది అనుకో, భార్యను కొట్టి రావద్దు, బుదరకించాలి, లేకపోతే చక్కగా పక్కకు పెట్టి బయటికి రావాలి. దేవుని సన్నిధిలో మనము ఎవరినైనా పక్కకు పెట్టగలగాలి. నేను చెప్తున్నాను, ఈరోజు నేను మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంది, అర్థమైందా? రాజకీయ నాయకుల పక్కకు పిఏ లెక్క మంచిగా నేను అంటున్నా. ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న క్యాండిడేట్స్కి రైట్ హ్యాండ్గా ఉంది ఈరోజు నేను. డబ్బుకు డబ్బు ఉంటే, హోదాకు హోదా ఉంటుండే, మంచిగా ఉండే. కానీ ఇప్పుడు నేను ఇట్లెందుకు తయారైనంటే, ఆదివారమున దేవుని కొరకు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడానికి వదిలిపెట్టినని చెప్తున్నా. ఇప్పుడు భవిష్యత్తును వదిలిపెట్టినా, భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నా. మానవ దృష్టిలోనేమో నా భవిష్యత్తు గంగల కలిసింది, కానీ దేవుని దృష్టిలో మాత్రము నా భవిష్యత్తు బంగారుమయంగా ఉందని చెప్తుంది. నీకు ఏదడ్డొచ్చినా వస్తుంది. ఒకరోజు భర్త అడ్డొస్తాడు, ఒకరోజు భార్య అడ్డొస్తుంది, ఒకరోజు ధనం అడ్డొస్తుంది, ఒకరోజు ఉద్యోగం అడ్డొస్తుంది, ఒకరోజు స్నేహితులు అడ్డం వస్తారు, ఒకరోజు నీ కన్న పిల్లలే అడ్డొస్తారని చెప్తున్నా. వారందరినీ పక్కకు నెట్టేసి అంటే తీసేయడం కాదు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాక మిగతా వారిని నువ్వు ప్రేమించాలి. అప్పుడు ఏం జరుగుద్దని చెప్పండి. మరి శ్రద్ధగా విన్నారు కదా, వాక్యం జాగ్రత్తగా విన్నారు కదా. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించకపోతే ఏమవుద్ది? ప్రేమిస్తే ఏమవుద్ది? అంటే ముందు ఆయన ప్రేమించినా మనమా? ఆయన ప్రేమించింది. ఎందుకు కోరుకుంటాడు ఆయనే? 2 కారణాలు చెప్పిన నేను. ఉర్దూలో ఒక సామెత ఉంది, నకల్ మారనేకు అకల్ రైనా చాయే అని. వాడు ఏం చేసిండట, నకలు కొట్టడానికి గైడ్ ఉంటుంది కదా, గైడ్లో కొన్ని పేపర్లు చింపుకొని జవాబుల పత్రాలు చింపుకొని పోయి, అదే ప్రశ్న వచ్చింది, ప్రశ్నకు జవాబు అంతా రాసి అది రెండు వైపులు ఉందట, ఇటువైపు ఉంది అటువైపు ఉంది. వాడు ఏం చేసిండు, జవాబు అంతా రాసి కింద ఏం చేసిండంటే, మిగతా జవాబు కొరకు పక్క పేజీ తిప్పుడి అని కూడా అది కూడా రాసిందట. అంటే వీడు నకలు కొట్టిండని తెలిసిందా లేదా? ఇన్సులేటర్కి పేపర్ దిద్దేవానికి ఏం తెలిసింది?
వీడు సొంతగా రాయలేదు, నకలే కొట్టిండని ఆ రాసిన జవాబు కూడా కొట్టేసి ఫెయిల్ చేసింది, డిబార్ చేసింది. అంటే నకల్ మారనే కూడా అకల్ రాయినా చాయ్ అంటే కనీసం కాపీ కొట్టడానికి కూడా కొంచెం తలకాయ ఉండాలని అర్థం. మనకి ఇప్పుడు ఏముండాలి మరి? ఉండాలనా? ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇప్పుడు మరి? దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఎందుకు అంటే నువ్వు కొంత తక్కువ ప్రేమిస్తే నీలో ఉన్న చెడు ఏదైతే ఉందో 1, 2 దుర్గుణాలు, దుర్లక్షణాలు, బలహీనతలు అవి రాను రాను దేవుని యొక్క మంచితనం అంతటిని, నీలో ఉన్న మంచి తనమంతటిని ఏం చేస్తుంది? అది తినేస్తుందన్నమాట. తినేసి నీకు ఒక జబ్బు వస్తుందని చెప్పి ఇది మర్చిపోవద్దు. ఏం జబ్బు వస్తుంది? ఏం జబ్బు వస్తుందండి? అక్క ప్రార్థన చేస్తే మన సమస్యలు పోతాయంటే ఏమవుతుందన్నా? చేసి నాకు నొసలు అరిగిపోతుంది, మోకాలు అరిగిపోతుంది, నా బతుకంతా ఆరిపోతుంది, నా వయసు ఏమో పైబడ్డది, ప్రార్థనకు జవాబు లేదంటది. ఇప్పుడు దీన్ని ఏం రోగం అనాలి? ప్రార్థన చేస్తే మంచిదా కాదా? జవాబు వస్తుందా రాదా? ఇప్పుడు ఈమెం చెప్తాంది? చేసేం ప్రయోజనం అన్న? చేసే గిట్ల అయితే ఇప్పుడు ఇది జబ్బు పేరు ఏం పేరు? తీపి చేదుగాను, చేది తీపిగాను అనిపించే జబ్బు. ఈ జబ్బు ఎట్లా వచ్చింది? దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించనందుకు మానవ రీత్యా నీలో మిగిలి ఉన్న దుర్గుణాలు ఒక్కొక్కటి కాస్త తినేసింది. ఇప్పుడు సంవత్సరానికి 2 వారాలే కదన్నా పోకుంటే ఏమైంది అనుకున్నాం అనుకో. ఈ 2 వారాలు కాస్త ఏమవుతుంది? 2వ సంవత్సరం 4 వారాలు అవుతుంది. 3వ సంవత్సరం ఎన్ని వారాలు అవుతుంది? 6 వారాలు అవుతుంది. రాను ఏమవుతుంది? ఇక కొన్ని సంఘాలు అయితే వాళ్ళకు ఆల్టర్నేట్గా మంచిగా ఉంటాయి అన్నట్టు. ఎట్లా అంటే అనుకూలంగా కొన్ని పెంతకోస్తు సంఘాలు ఉంటాయి. నాది పెంతకోస్తే, నేను పుట్టింది పెంతకోస్తులే. వాళ్ళు నెలకోసారి బళ్ళు ఇస్తారు. ఇప్పుడు గుడికి పోయేటోడు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం పోకుంటే ఏమైతే బల్లిచ్చే ఆదివారం పరిశుద్ధంగా పోవాలి, రాత్రంతా ఉండి తెల్లారి బల్ల తీసుకొని రావాలంటాడు. ఈ 3 వారాలు పోయింది లెక్కకు రాదు, ఎగ్గొట్టింది లెక్కకు రాదు. 4వ వారం పోయి రాత్రంతా భజన చేసి తెల్లారి ప్రభు శరీరం తీసుకొని వస్తే ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుని. లోపల ఏమున్నది? ఇప్పుడు ఈ రోగము రాను ముదిరి ఏమైందంటే మేమే పరిశుద్ధులము, మిగతా వాడెవ్వడు పరిశుద్ధుడు కాదనే రోగం వచ్చిందని చెప్తున్నా కొంతమందికి. ఏం రోగం వచ్చింది? మేమే పరిశుద్ధులం, పక్కోడిగా పరిశుద్ధుడు కాదు. ఈ రోగం ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నా నేను. సంఘాలలో ఈ జబ్బెందుకు వచ్చిందంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించక వారిలో ఉన్న మిగిలి ఉన్న చిన్న బలహీనతలు రాను వారిలో ఉన్న భక్తిని మొత్తం తినేసిందని చెప్తున్నా. వీడు నడిచే దారి కరెక్ట్ కాదు, వేడే వాని అసలు దారే కాదని చెప్తాడు. ఇక వీని దారేమో సవ్యంగా ఉండదు, కానీ వాని చుట్టూ నడిచేవాడు ఎవ్వని దారి కరెక్ట్ కాదని చెప్తాడు ఉల్టా. ఈ జబ్బు వచ్చిన వారు ప్రియులారా ఎన్నటికీ పరమ కణాను చేరలేరు. యెహోషువ కాలేబు గుంపులో ఉండలేరు. వీడు డబ్బు కంటే దేవునికి ప్రాధాన్యత అసలే ఇయ్యడు. డబ్బే ఫస్ట్, డబ్బు తర్వాతనే భక్తి, డబ్బు తర్వాతనే భజన. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తుంది. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే రోమా 8:32 మనం చదివినాం. ఏమని? దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు ఇవ్వడానికి వెనుక తీయక అనుగ్రహించాడు అన్నాడు. ప్రేమిస్తే దేవునికి మనం ఏం చేస్తామంటే హృదయాన్ని ఇస్తాము, సమయాన్ని ఇస్తాము, ధనాన్ని ఇస్తాము, మన బలాన్ని ఇస్తాము, మన మాటని ఇస్తాము. అన్నీ దేవుని కొరకు ఖర్చు అవుతామని చెప్తున్నా.
ఇప్పుడు నా భార్యను నేను ప్రేమిస్తున్నా అని చెప్పి నెలకొక్కసారి కూడా నాన్ వెజ్ పెట్టలేదనుకో, దాన్ని ఏమంటారు? చెప్పరేంటండి మీరు? దాన్ని ప్రేమ అంటారా? నా భార్య మీద నాకు ప్రేమ ఉన్నదని చెప్పి ఆమెకు ఆరోగ్యం మంచిగా లేక మంచం మీద పడుకుంటే నేను పోయొచ్చి సప్పుడేకుండా ఎవరికి నా భార్య గురించి చెప్పక హాస్పిటల్కి తీసుకుపోలేదు, దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇతరుల సంతోషం కొరకు, నా భార్య సంతోషం కొరకు అవసరమైతే నేను కడుపు మార్చుకోవడమే ప్రేమ. దేవుని మీద ప్రేమ అంటే మనము ఆయన కొరకు సమస్తాన్ని వదులుకోవడము ప్రేమ. పూర్ణ హృదయంతో ప్రేమ అంటే ఆయన కొరకు కుటుంబాన్నైనా వదులుకోవాలి, కన్న పిల్లలనైనా వదులుకోవాలి, భర్తనైనా వదులుకోవాలంటే విడాకులు అని చెప్తలేను, మీరు అట్లా చెప్పారు. మళ్ళా వదులుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని కంటే ప్రాముఖ్యంగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నా. ఇది ఎవరికి మేలు? మళ్ళా నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తే నీ భర్తను మారుస్తాడు, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే నీ భార్య నీకు అనుకూలంగా ఉంటుంది, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే నీ కొడుకు నీ మాట వింటాడు, నీ బిడ్డ నీ మాట వింటుంది. నీవు దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించుట మానినందుకే నీ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి అని చెప్తున్నా. నేనైతే ఏదైనా నేను ఏ వాక్యం చెప్పినా నేను కనీసం ఒక 100 సార్లు దాని గురించి ప్రార్థన చెయ్యండి. నేను టీచింగ్ చేయాలి, 100 సార్లు ప్రార్థన చేసిన యేసయ్య కొరకు, నిన్ను నేను పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని. మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని. ప్రేమించడానికి బలమివ్వమని ప్రార్థన చేయాలి. చివరిగా నేను మరలా ఒకసారి రిపీట్ చేసి ముగిస్తాను. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎందుకు ప్రేమించాలి? ఆయన మనలను పూర్ణ హృదయంతో ప్రేమించి చెప్పుతున్నాడు కాబట్టి. నీవు తప్ప ఎవరు లేరు ఆయన హృదయంలో, నువ్వు ఒక్కడవే ఆయన హృదయంలో ఉన్నావు, నువ్వు ఒక్కతివే ఆయన హృదయంలో ఉన్నావు. ఎందుకు ప్రేమించమంటున్నాడంటే, ఒకవేళ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించకపోతే నీలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నావో అవి రాను రాను నీలో ఉన్న భక్తిని, మంచితనాన్ని, సుగుణాలను తినేసి, మింగేసి, కాజేసి నిన్ను ఒక రోగగ్రస్తునిగా తయారు చేస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను నేను. హాస్పిటల్లో డాక్టర్లు అందరూ ట్రీట్మెంట్ చేస్తారు, రోగులను చికిత్స చేస్తారు, రోగులకు వైద్యం అందిస్తారు. ఆ డాక్టర్కే రోగం వస్తే ఎవడు అందిస్తాడు? ఇక ఎవడు అందిస్తాడో వాడే చూసుకోవాలి. డాక్టరే తన స్వయం చికిత్స చేసుకోవాలి, ఎవరు వచ్చి చికిత్స చేయరు. గుడికి పోతున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకున్న మనము మన రోగాన్ని మనం చూసుకోకపోతే పక్కవాడెవ్వడు మన రోగాన్ని గుర్తించలేడు అని చెప్తున్నా. మన జబ్బును మనమే గుర్తించి పూర్ణ హృదయంతో నేను చెప్తున్నా. నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట మీకు. దేవుని కొరకు ఏది అడ్డొచ్చినా ఏం చేయాలి? పక్కకు పెట్టాలని చెప్పిన. అది మీకే క్షేమం, నాకు కాదు. నేను ఎట్లా పక్కకు పెడతా? నేను పక్కకు పెడతా. పక్కకు పెట్టకపోతే ఎవరికి నష్టం? మీకే నష్టం అని చెప్తున్నా. ఆ నష్టం ఏంటంటే మీలో ఉన్న భక్తి కాస్త నాశనం అయిపోతుంది. రెండవది, మీరు వాగ్దానములు ఎన్నటికీ స్వతంత్రించుకోలేరు. 20 లక్షల మంది జనాభాలో 2 చేరీలు. 20 లక్షల జనాభా -2 ఎంత? ఒకసారి చెప్పు. 20 లక్షల జనాభా -2. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎంత? లెక్కలు ఎవరికి రావా? ఎంత? 19,99,998. ఇంతమంది ఎటువైనరు? ఒకవేళ మనం అదే ప్లేస్లో ఉంటే గుంపెక్కడుంటే మనం అక్కడ ఉంటాం. ఇప్పుడు ఇద్దరితోని పోతామా, మనం గుంపుతోని పోతామా? చెప్పురు నాకు. ఇక
19,99,998లో పోయి ఇరుకుతాం మనం. ఈ ఇద్దరికి కనబడకుంటాయి. ఇక వీళ్ళు ఎటువైనా చూస్తే కనబడం, ఎడవైనరు అనుకుంటాం. కానీ ఇద్దరితో పోతామా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఇద్దరే 20 లక్షల మందితో దేవునికి సమానం అని చెప్తున్నా. దేవునికి కావాల్సిన వాళ్ళు ఇద్దరే. ఒక్కంతోనైనా ప్రపంచాన్ని మారుస్తాడండి దేవుడు. నేను చెప్తున్నా, గుంపు కాదు మనకు కావాల్సింది, మంద కాదు మనకు కావాల్సింది. చెత్త ఎందుకు, పొట్టెందుకు? కిలో పొట్టు నేను తెచ్చి ఇస్తా, నీకు ఆకలి అవుతాను, ఉడకబెట్టుకొని తింటావా? అదే 1/2 కిలో బియ్యం తెస్తే నీ ఆకలి తీరుతుందని చెప్తున్నా. పొట్ట అవసరం లేదు మనకు. దేవుని కొరకు నిలబడగలిగిన వాడు ఒక్కడైనా దేవునికి సరిపోతాడని చెప్తున్నా. పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. ఆ ఒక్క యెహోషువ ప్రార్థన చేస్తే ప్రకృతినే, విశ్వాన్నే 24 గంటలు ఆపిండు దేవుడు. విశ్వాన్నే ఆపిండని చెప్తున్నా. మనకు బస్సు ఆగుతుందా ప్రార్థన చేస్తే? మనం 1 గంట లేట్ వస్తుందా? నేను చెప్తున్నా, నేను ప్రార్థన చేస్తే 4 గంటలు లేట్ వచ్చింది ట్రైన్. అర్థమైందా? నమ్ముతారా మీరు ఎవరైనా? నేను ప్రార్థన చేసి అందాలని లేట్ అయిన పరిచర్య కొరకు పోతే 4 గంటలు ఆగింది ట్రైన్. యెహోషువ పూర్ణ హృదయముతో ప్రేమించాడు గనక అతని కొరకు విశ్వాన్ని దేవుడు 24 గంటలు, ఒక దినమంతా ఆపిండని చెప్తున్నా. మనకు లొల్లే ఆగదు ఇంట్లో. ఆగుతుందా? ఇక మనం ట్రైన్ ఏం ఆపుతాం, బస్సు ఏం ఆపుతాం, విశ్వాన్నేం ఆపుతాం? అసలు లోపం ఎక్కడంటే నీవు మొదట చేయాల్సింది, నేర్చుకోవాల్సింది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఈ రోజు నుంచి ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి మీరు? ఏం ప్రార్థన చేయాలి? తెలుగే కదా నేను చెప్పేది. ఏమని ప్రార్థన చేయాలి మీరు ఈ రోజు నుంచి? అయ్యో చెప్పరేంటండి? పూర్ణ హృదయంతో ప్రేమించని సహాయం చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? ఏది అడ్డం వచ్చినా పక్కకు పెట్టాలని చెప్తున్నా. దేని కొరకు? మన మాట కొరకు కాదు, మన పంతం కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు అని చెప్తున్నా. దేవుని పని కొరకు అన్ని పక్కకు పెట్టాలి. ఆ రోషము లేకుంటే అసలు నీ జీవితంలో ఐగుప్తులోనే ఉంటావని చెప్తున్నా నేను. పేరేమో ఇశ్రాయేలు, ఉన్నదెక్కడ? దాస్యములో బంధించబడి ఉన్నాడు. ఐగుప్తులేమో స్వతంత్రంగా ఉన్నారు, ఇశ్రాయేలీయులేమో బందీలై ఉన్నారు. మంచిగా లేదు. దేవుని బిడ్డలేమో బానిసలు, శైతాను బిడ్డలేమో రాజులు. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే దేవుని మాటను శ్రద్ధగా విని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఒక్క ఆల్ నైట్ 2 గంటలు లేట్ అయింది అనుకో, మనకు ఇంకో ఆల్ నైట్ స్విచ్ ఆఫ్ సెల్లు. ఎవరమైనా నేను చెప్తున్నా, ఎందుకో చెప్తున్నా నేను, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించకపోతే నష్టపోయేది మనమే. మనకు జబ్బు వస్తుందని చెప్తున్నా. అది ఎవడు గుర్తుపట్టలేడు. ఆ జబ్బు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా పోదుగా. కాబట్టి ప్రియులారా, మనమందరం దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి. పూర్ణ హృదయముతో ప్రేమించడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఇప్పుడు కలిసికట్టుగా ఒక ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ క్రొత్త సంవత్సరమైన నిన్ను పూర్ణ హృదయంతో నేను ప్రేమించుటకు బలమివ్వండి, కృపనివ్వండి. ఎవరొడ్డొచ్చినా దాన్ని పక్కకు నెట్టివేయడానికి, ఏ పని వడ్డొచ్చినా, ఏ ఉద్యోగం అడ్డొచ్చినా దాన్ని పక్కకు నెట్టి నీ సన్నిధిని ప్రేమించే కృపనివ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాగున యెహోషువ కాలేబు వలె 24 గంటలు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే భక్తిపరులుగా మనలను మార్చునుగాక. ఆమేన్.